హర హర్ మహాదేవ్ శంభో. యక్షిణీ దేవతలు చాలామంది యక్షిణి చేస్తూ ఉంటారు. యక్షిణీ దేవతకు పూజలు చేస్తే కర్ణపిచాచి అని, కర్ణయక్షిణి అని, అలాంటి రకరకాల ధనయక్షిణి అని, భోగయక్షిణి అని, విద్యాయక్షిణి అని, ఇప్పుడు కొన్ని రకాలుగా యక్షిణీ పూజలు చేస్తారు. యక్షిణీలు అనగానే భయభ్రాంతులకు గురవుతాం. వారు రాక్షస తత్వానికి చెందినవారు, లేకపోతే వీరిని బలి కోరుతారు. యక్షిని దర్శనం అయిన తర్వాత అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, యక్షిని దర్శనమిస్తే తల్లిగా ఉండాలా, భార్యగా ఉండాలా, బిడ్డగా ఉండాలా అని కొన్ని రకాలుగా అపోహలు అనేవి ఉన్నాయి. అయితే మన ఏది చేసినా యక్షిని దేవతగానే దాన్ని మనం వాడుకోవాలి. తల్లిగా వాడుకుంటే ఏంటంటే తల్లి చనిపోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే తల్లి అయిన తర్వాత ఇంకో తల్లి ఎందుకు అన్నట్టుగా దేవత అనేది మనకు ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ యక్షిణీ సాధనలు చేసేవారికి 36 యక్షిణీలు ఉంటాయి. ఈ 36 యక్షిణీలని మనం వాడుకునే విధానాన్ని బట్టి వాడుకోవాలి. కర్ణయక్షిణి అంటే ఎవరైనా చెప్పడానికి, ఏదైనా వచ్చేవారి గురించి, మన కాడికి వచ్చేప్పుడు, అక్కడి నుంచి మన కాడికి వచ్చేటప్పుడు ఏమనుకున్నాడు, వీడికి వచ్చిన తర్వాత మనకేమనుకుంటున్నాడు అనేది మనకు చెవులో చెప్తుంది. వాళ్ళ పేరు చెప్తుంది, వాళ్ళ ఊరు చెప్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తుంది. అంతవరకే ఫలితం. తర్వాత చేసేది నీ సొంతంగా నువ్వు చేసుకోవచ్చు. కానీ మంత్రం చెప్పడము, బాగా చేయడం అనేటివి ఉండదు. ధనయక్షిణి అన్నప్పుడు భూములకు సంబంధించినది, నిధి నిక్షేపాలు, ధనం పోగొట్టుకున్న వారికి ధనం చూపించడం, ఎక్కడ ఉంది చెప్పడము, అలాంటివి జరుగుతుంది. ఆకర్షణ యక్షిణి ఉంటుంది, మనల్ని చూడగానే ఆకర్షించబడుతుంది. ఇవన్నీ కొంతమంది మూర్ఖంగా చేస్తూ ఉంటారు. అలాంటిది చేయొద్దు. మనకు కావాలి ధనం, ఇదం మూలం జగత్ అన్నట్టుగా మనకు ధనమే ముఖ్యం. ధనం లేనిది నీ బ్రతుకు లేదు, ధనం లేనిది నువ్వు బతకలేవు. ఏ పని చేయాలన్నా ధనం కావాలి, నీవు తినాలన్నా ధనమే కావాలి. ఎవరైనా మనకు చేతి బదులుగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసం ధనయక్షిణి సాధన అనేది మనం చేస్తూ ఉండాలి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లము, ఎలాంటి ఉపయోగం అంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఇబ్బందులు అయితే ఏవి ఉండవు. యక్షిణీలకు సంబంధించిన రాజు ఎవరంటే కుబేరుడు. కుబేరుడే దానికి అధిపతి, వాళ్ళకు అధిపతి. యక్షిణులు అన్న వాళ్ళు స్వర్గంలో ఉంటారు, నరకంలో ఉంటారు, భూలోకంలో ఉంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉంటారు యక్షిణులు. తదాస్తు దేవతలు అనేవారు కూడా యక్షిణి దేవతలే. వాళ్ళు విహారయాత్రలకు సంచరించినప్పుడు మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో ఆ కోరికని వాళ్ళు మనకు తదాస్తు అనడం జరుగుతుంది. అది యక్షిణియే. యక్షిణి అనగానే ఒక రాక్షసిలాగా భావించకూడదు. యక్షిణి సాధన చాలా గొప్ప సాధన. కానీ ఉపయోగించే పద్ధతిని బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయి. కుబేర యక్షిణి సాధన చేసినట్టయితే సర్వము మనకు సిద్ధించడం జరుగుతుంది. కుబేర యక్షిణి అంటే చాలా పవర్ఫుల్ యక్షిణి. నువ్వు చేసే పనిలో ఆటంకం జరగకుండా, డబ్బు రాబడానికి, నువ్వు ఏ పని చేసినా నీకు ముందు జరగడానికి, డబ్బు నిలవడానికి, ధనం, ఆకస్మిక ధనం కోసము ఇలాంటి కొన్ని యక్షిణి సాధన చేస్తారు. ఎవరైనా చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే ఈ యక్షిణి సాధన చేసే దానికి 2 రకాలుగా మనకు మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రం కూడా చెప్తాను, అవి ఏ విధంగా చేయాలని చెప్తాను. ఈ యక్షిణి సాధన అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. అయితే ఆ మంత్రం ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. ఓం యక్షిణి కుబేరాయ ధనం దేహి దేహి స్వాహ అని చిన్న మంత్రం కూడా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఓం యక్షిణి కుబేరాయ అంటే యక్షిణి దేవత ఒక కుబేర స్థానంలో ఉంటుంది కనుక ఓం యక్షిణీ కుబేరాయ ధనం దేహి దేహి స్వాహ అనే మంత్రం ఒకటి ఉంటుంది.
ఇంకో విధంగా బీజాక్షరాలతోటి కూడా ఈ మంత్రం ఉంటుంది. మీ ఇష్టమైన మంత్రం చదువుకోవచ్చు. ఓం రాం శ్రీం హ్రీం ధం కుబేరాయ ధన యక్షిణి ధనం దేహి దేహి స్వాహ. ఇది ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ హోమాన్ని కూడా ఆచరించినట్టు అయితే మీకు ధనానికి లోటు ఉండదు. మీకు ధనం వస్తూ ఉంటుంది, సిద్ధిస్తుంది. అమ్మవారు స్వప్న దర్శనంలో కూడా వస్తుంది. కానీ వీళ్ళు ముసలితనంగా అలాంటి స్వప్నాలలో రారు, కన్యగా వస్తుంటుంది. ఈ యక్షిణులు అనేవాళ్ళు నాగలోక కన్యలలో కూడా యక్షిణి నాగకన్య ఉంటుంది. ఇట్లాంటి ప్రతి ఒక్క దేవతలలో కూడా యక్షిణులు ఉంటారు. వీళ్ళు మొత్తం దాసీల టైప్లో, మనం రాజుగారి దగ్గర దాసీలు ఎలా ఉంటారో కన్యలు నృత్యం చేసేవాళ్ళు, ఆ విధంగానే ఈ యక్షిణులు ఉంటారు. మనము దీన్ని కర్ణ యక్షిణిని కూడా కర్ణ యక్షిణి దేవి అనబోయి కర్ణ పిచాచి అనే భాషని మార్చి దాన్ని పిచాచిగా మనం వర్ణించి దానికి కోపంగా చెప్పి కోపం తేవడం జరుగుతుంది. అట్లా కాదు, ఏదైనా దేవిగా భావించండి. ఈ యక్షిణిని చెయ్యండి, మీకు శుభం జరుగుతుంది. ఎందుకంటే ఈ యక్షిణి సాధనలో చాలా గొప్పగా ఉంటుంది. కానీ భయప్రాంతులకు అవసరం లేదు. రోజు 108 సార్లు చదువుకోవచ్చు, 54 చదువుకోవచ్చు, 21 చదువుకోవచ్చు. మీరు చదువుతూ ఉండాలి అంతే. చదువుతూ ఉండి నమస్కారం చేసుకొని మన నిత్య ఆరాధన చేసుకుంటూ అందులో ఈ మంత్రం ఒకటి చదువుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా చదువుతారు. పెద్దగా ఉండాలనుకుంటే ఓం రాం శ్రీం హ్రీం ధం కుబేరాయ ధన యక్షిణి ధనం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని మీరు ఖచ్చితంగా చదివినట్టయితే మీకు తప్పకుండా ఆ యక్షిణి దేవి మీకు హ్యాండ్ ఓవర్ కావడం జరుగుతుంది, మీకు అది ఇవ్వడం జరుగుతుంది. హర హర మహాదేవ్ శంభో.